నమస్కారం. జీ న్యూస్కి స్వాగతం. నేను మీ శిరీష. ఈరోజు వార్తల్లో విశేషాలు చూద్దాం. పామ్ ఆయిల్ సాగు చేస్తున్న రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని ప్రైమ్ హిల్ క్రస్ట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉద్యాన మరియు పట్టు పరిశ్రమల శాఖ డైరెక్టర్ కార్యాలయ నూతన భవనాన్ని మంత్రి అచ్చెన్నాయుడు గురువారం ప్రారంభించారు. తదనంతరం 2025-26 నూనె సంవత్సరానికి గాను పామ్ ఆయిల్ గెలల యొక్క ధరను లెక్కించే సూత్రాన్ని నిర్ణయించేందుకు ఆయిల్ పామ్ ధరల నిర్ధారణ కమిటీ సమావేశం మంత్రి గారి అధ్యక్షతన నిర్వహించబడింది. ఈ నూతన కార్యాలయ ప్రారంభం ద్వారా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమల శాఖ పరిపాలనా కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా నిర్వహించబడుతూ రైతులకు మెరుగైన సేవలు అందించడానికి దోహదపడుతుందని మంత్రి పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆయిల్ పామ్ పరిశ్రమ మరియు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయిల్ పామ్ రంగానికి సంబంధించిన వివిధ కీలక అంశాలైన ఓఈఆర్ శాతం, నూనె శాతం, పామ్ నట్ రికవరీలు వంటి తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఆయిల్ పామ్ విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదకతలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు. రాష్ట్రంలో సుమారు 1.97 లక్షల మంది రైతులు 2.49 లక్షల హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు చేస్తుండగా ఇది 24 జిల్లాలు, 371 మండలాలకు విస్తరించిందని తెలిపారు. హెక్టారుకు సగటు 19.81 టన్నుల ఉత్పాదకతతో ఆయిల్ పామ్ రైతులకు మంచి ఆదాయం లభిస్తోందని, ఏపీ ఆయిల్ పామ్ చట్టం 1993 నియమాలు 2008 ప్రకారం అభివృద్ధి కార్యక్రమం అమలు చేస్తూ ఫ్యాక్టరీ జోన్ల కేటాయింపు, నాణ్యమైన మొక్కల సరఫరా, సాంకేతిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 24 కంపెనీలు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుండగా 15 ప్రాసెసింగ్ యూనిట్లు గంటకు 736 మెట్రిక్ టన్నుల క్రషింగ్ సామర్థ్యంతో పనిచేస్తున్నాయని తెలిపారు. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్ నూతన షోరూమ్ శ్రీకాకుళంలో ప్రారంభమైంది. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు పాండురంగారావుతో కలిసి స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్ నూతన రుద్రాక్ష షోరూంను ప్రారంభించారు. ఇప్పటి వరకు పెద్ద నగరాలకే పరిమితమైన ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్ సేవలు ఇకపై మారుమూల ప్రాంతాలకు విస్తరింపచేస్తున్నాయని సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ పాండురంగారావు తెలిపారు. ప్రజలు నకిలీ రుద్రాక్షలు వారిని పడి మోసపోవద్దని సూచించారు. ఇప్పటి వరకు 5 దేశాలతో పాటు వివిధ ప్రధాన నగరాల్లో ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్ సేవలు అందిస్తోందని తెలిపారు. శ్రీకాకుళం నగరంలో క్వాలిటీ రుద్రాక్షలు అందించడం కోసం ఇండో నేపాల్ ఆర్గనైజేషన్ నూతన బ్రాంచ్ను ఏర్పాటు చేయడంపై స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్ హర్షం వ్యక్తం చేశారు. జ్యోతిష్య శాస్త్రంతో పాటు వేదిక్ మ్యాథ్స్లో విశేష అనుభవం కలిగిన పాండురంగారావు సేవలు జిల్లావాసులకు ఎంతగానో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే శంకర్ అభిప్రాయపడ్డారు. వేగవంతమైన జీవితం అంతా రీల్స్కి అలవాటు పడిపోయి సెకండ్స్లో కనిపించిపోవాలి, సెకండ్లో చూడడం అయిపోవాలి, ఆ పరిస్థితికి సమాజం వచ్చింది. మనం కూడా దానికి దగ్గరగానే ఉండాలి. ఇప్పుడంతా ఆన్లైన్ పర్చేజ్ అయిపోయింది. అంటే ఏదైనా కావాలంటే అక్కడికి వెళ్లకుండా ఇమ్మీడియట్గా చేతిలో ఫోన్ ద్వారా ఆన్లైన్లో ఆర్డర్ చేసేయడం. ఇది ఫుడ్ వరకు, కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ వరకు అయితే ఓకే. ఇది ఒక ఆధ్యాత్మిక సంపద కూడా ఆన్లైన్లో తీసుకుంటే, ఇప్పుడు ఫుడ్ అయితే వాళ్ళు నచ్చకపోతే రేపు ఇంకో రెస్టారెంట్లో ఆర్డర్ చేస్తాం. సో ఇది అలా కాదు, జీవితంలో ఒక్కసారి వేసుకుంటే మనం జీవించి ఉన్నంత వరకు ఇది ఉపయోగపడుతుంది. దానికి యాడ్ చేసుకుంటాం తప్ప మార్చాల్సిన అవసరం లేదు. సో దీనికి కూడా అలా అయితే బాగోదు. మనం దగ్గరగా ఉంటే ఆ పరిస్థితి ఉండదేమో అనే ఉద్దేశంతో దగ్గరగా వచ్చాము. ఈ నకిలీలకు దూరంగా అసలైన రుద్రాక్షలు అందుబాటులో తీసుకురావాలి. ఒక ఆధ్యాత్మిక సంస్థ ద్వారా ఈ సంస్థ 33 సంవత్సరాల నుంచి అందరికీ సుపరిచితమే. సో అందుకనే దగ్గరగా మేము ఉంటే ఈ పక్కన ఏది పడితే దొరికితే కొనుక్కోవడమో, లేకపోతే ఆన్లైన్లో కొనుక్కోవడమో, వీటికి కొంచెం చెక్ పెట్టాలి. ఈ వ్యవస్థని కొంచెం వీటిలో మార్పు తీసుకురావాలి. కన్జ్యూమర్ ప్రోడక్ట్ లాగా ఆధ్యాత్మిక సంస్థలని, ఆధ్యాత్మిక వస్తువుల్ని కూడా చూడొద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఓం నమః శివాయ. ఎక్కడైనా పెద్ద పెద్ద నగరాల్లో ఇంతకుముందు ఉండేవి, దాన్ని శ్రీకాకుళం కూడా విస్తరించి ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకి నేను మా శ్రీకాకుళం ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో వేదిక ఈ చాలామంది ప్రముఖులకి దేశ విదేశాల్లో కూడా ఈ వేదిక మ్యాథమెటిక్స్ ద్వారా ఆయనకున్న అపారమైన తెలివితో జాతక సంబంధించి ఏదైతే ఆస్ట్రాలజీకి సంబంధించి అన్నీ కూడా ఆయన కొన్ని క్షణాల్లోనే చెప్పే నైపుణ్యత ఉంది. దాంతోపాటుగా రుద్రాక్షలు అనేది చాలా సెంటిమెంటు మన హిందువులకి. అది శివుడికి ప్రీతిపాత్రమైనటువంటి రుద్రాక్షలు, అవి ఒరిజినల్. ఇక్కడికి పబ్లిక్కి ఎవరికైతే
కావాలో వాళ్ళందరికీ అందించడానికి కోసం ఇక్కడ ఒక షాప్ కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ నుండి ఆయన తాలూకు సేవలను మనం కూడా వినియోగించుకోవచ్చు. ఇక్కడ దగ్గర ఉన్నారు కనుక ఫ్రీక్వెంట్గా ఇక్కడికి వస్తారు కనుక ఈరోజు ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు అలాగే వారికి వారి టీంకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. నగరంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్న కార్గిల్ పార్కును అన్ని హంగులతో అత్యాధునిక వసతులతో అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. గురువారం మున్సిపల్ సుడా అధికారులతో కలిసి ఆయన పార్కును సందర్శించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ సమన్వయంతో నగరవాసులకు ఆహ్లాదాన్ని పంచేలా ఈ పార్కును తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు వచ్చేలా దీన్ని రూపకల్పన చేస్తున్నామని తెలిపారు. ఈ పార్కులో రీడింగ్ రూమ్, మినీ ఓపెన్ థియేటర్, బాక్స్ క్రికెట్, షటిల్ కోర్టుతో పాటు కార్గిల్ వీరుల విజయ పతాకాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. మరో 3 నెలల్లోనే ఈ సదుపాయాలన్నీ ప్రజలకు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. దీంతో పాటు కలెక్టరేట్ నుండి పీజీపేట వరకు రోడ్డు విస్తరణ, నాగావళి నదీ తీర అభివృద్ధి పనులు కూడా ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు పాండ్రంగి శంకర్, మాజీ నగర అధ్యక్షులు మాధారపు వెంకటేష్, మున్సిపల్ కమిషనర్, హెల్త్ ఆఫీసర్, సుడా అధికారులు పాల్గొన్నారు. సిఎన్ఆర్డిపి కాంప్రహెన్సివ్ నాగావళి రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అది కూడా ఒకటి ప్రపోజల్ పెడుతున్నాం. అలాగే కలెక్టర్ బంగ్లా నుండి పెద్దగనగలవానిపేటకు బీచ్కి వెళ్ళడానికి కోసం అక్కడ దానికి కూడా రోడ్డు కోసం కూడా ప్రపోజల్ అలైన్మెంట్ రెడీ చేస్తున్నాం. సో దీంతో పాటుగా ఏదైతే ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయో వాటిని కూడా అధిగమిస్తూ ఇక్కడ ఎటువంటి డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కానీ, డ్రింకింగ్ ప్రాబ్లం కానీ అవి కూడా అన్నీ చూసి ఈ పట్టణం వాసులకి, అలాగే శ్రీకాకుళంలో వచ్చేవారు ఎవరైనా సరే వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణంలో కూర్చొని కొంతసేపు సేద తీరడానికి ఒక మంచి, అంటే ఈ రాష్ట్రంలో మంచి పార్క్స్లు ఉన్న దాంట్లో ఇది ఒకటిగా పేరొందే విధంగా దీనికి అన్ని హంగులు అద్ది ఒక మంచి పార్కుగా, ఒక మంచి రిక్రియేషన్ సెంటర్గా ఈ కార్గిల్ పార్క్ని తీర్చిదిద్దడం జరుగుతుంది. ఇది ఇంకొక 2-3 నెలలకి దీన్ని అందుబాటులో, సో ఇంకొక 2 నెలల్లో ఇదంతా తీసుకొచ్చి దీన్ని అందించడం జరుగుతుంది. ఈ మంత్ ఎండింగ్కి అనుకుంటున్నారు. తప్పకుండా అన్నీ సమకూర్చితే మంత్ ఎండింగ్కి లేదా నెక్స్ట్ మంత్లో దీన్ని భారీ ఎత్తున ఓపెన్ చేసి శ్రీకాకుళం ముఖ్యంగా పట్టణ వాసులకి ఇది అందించడం జరుగుతుందని సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాద విషయంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై టీడీపీ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు కేవలం రాజకీయ డైవర్షన్ కుట్రలేనని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి తెలిపారు. సిబిఐ దర్యాప్తులో నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని తేలడంతో సత్యం గెలిచినందుకు కృతజ్ఞతగా పాతపట్నంలోని నీలమణి దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి 108 కొబ్బరికాయలు కొట్టారు. ఐసీఈఆర్, ఎన్డీడీవీ ల్యాబ్లలో జరిగిన పరీక్షను సిబిఐ క్షుణ్ణంగా పరిశీలించిందని, వైఎస్ఆర్సీపీ హయాంలో వాడిన నెయ్యిలో ఎలాంటి అపవిత్రత లేదని శాస్త్రీయంగా తేలిపోయిందని పేర్కొన్నారు. తన పాలనలోని వైఫల్యాల నుండి ప్రజల దృష్టికి మళ్లించేందుకే చంద్రబాబు ఈ లడ్డూ డ్రామా ఆడారని, దానికి పవన్ కళ్యాణ్ వత్తాసు పలకడం దురదృష్టకరమని విమర్శించారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆడుకున్న చంద్రబాబు కుతంత్రం స్వతంత్ర సిట్ మరియు సిబిఐ నేతృత్వంలో విచారణతో అట్టర్ ఫ్లాప్ అయిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు. ప్రపంచానికి సత్యం, అహింస మార్గాలను అందించి సంకల్ప శక్తికి, పోరాట స్ఫూర్తికి జాతిపిత మహాత్మా గాంధీజీ శాంతిదూతగా నిలిచారని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ తెలిపారు. ప్రపంచ దేశాలు గాంధీజీ మార్గాన్ని అనుసరిస్తూ స్వాతంత్ర్యాన్ని సాధించుకున్నారు. విశ్వ విజేతగా బాపూజీ ఎప్పటికీ నిలుస్తారని ఆయన చెప్పారు. శ్రీకాకుళం నగరం శాంతినగర్ కాలనీ గాంధీ మందిర స్వాతంత్ర సమరయోధుల స్మృతివనం 5వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం నిర్వహించిన గాంధీజీ శతనామావళి పూజను గాంధీ మందిరంలో ఎమ్మెల్యే గొండు శంకర్ నిర్వహించారు. అవధాన పండితులు పైడి హరినాథరావు రూపొందించిన శతనామావళి పూజ శాస్త్రోక్తంగా ఎమ్మెల్యే చేశారు. అనంతరం
అనంతరం గరిమెళ్ల విజ్ఞాన కేంద్రం ప్రతినిధులు కె శ్రీనివాస్, ఎం ప్రభాకర్ రావు, ఆదినారాయణమూర్తి, విజికే శ్రీనివాస్, కొత్తపేట అప్పారావు, పి సుధాకర్ రావు బృందం ఆధ్వర్యంలో లౌకిక భారతం కోసం గాంధీ అనే పుస్తకాన్ని ఎమ్మెల్యే గుండు శంకర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశంతో పాటు ప్రపంచంలోని ఎన్నో దేశాల్లో ప్రజాస్వామ్య హితులు స్వాతంత్ర కాంక్షను రగిలించే ప్రయత్నంలో గాంధీజీ బాటనే అనుసరిస్తున్నారని తెలిపారు. దక్షిణాఫ్రికాలో నెల్సన్ మండేలా, అమెరికాలో జూనియర్ మార్టిన్ లూథర్ కింగ్, ఆంగ్ సాన్ సూకీతో పాటు ఎందరో పోరాట యోధులకు గాంధీజీ స్ఫూర్తిదాతగా నిలిచిన క్రమంలో విశ్వవిజేతగా బాపూజీ ఆశయం ఎప్పటికీ సజీవంగా ఉంటుందని తెలిపారు. గాంధీజీ ఆశ్రయాన్ని, స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని భావితరాలకు అందించేందుకు గాంధీ మందిరం చేస్తున్న కృషి గొప్పదని తెలిపారు. స్మృతివనం అభివృద్ధికి తన వంతు పూర్తిగా కృషి చేస్తానని ఎమ్మెల్యే చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గాంధీ మందిరం, సమరయోధుల స్మృతివనం, జాతీయ జెండా ఒకే చోట కొలువుదీర్చిన క్రమంలో భావితరాలకు స్వాతంత్ర స్ఫూర్తిని అందించే ప్రయత్నంలో తాను సైనికుడిగా పనిచేస్తానని గుండి శంకర్ భరోసా ఇచ్చారు. అనంతరం శ్రీకాకుళం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయడంతో పాటు రథసప్తమి వేడుకలు ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా విజయవంతంగా నిర్వహించేందుకు ఎమ్మెల్యే గుండు శంకర్ను గాంధీ మందిర కమిటీ బృందం జామి భీమశంకర్, ఎం ప్రసాదరావు, సురంగి మోహన్ రావు, నటుకుల మోహన్, రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు, బరాటం లక్ష్మణరావు, నిక్కు అప్పన్న తదితరులు ఘనంగా సత్కరించారు. అలాగే రెడ్ క్రాస్ కానీ, అలాగే ఇప్పుడు ఆయన కానీ, ప్రతి ఒక్కరు సురంగి మోహన్ రావు గారు కానీ, మన పెద్దలందరూ కూడా ఈ గరిబలు అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో. సో ఇదే స్ఫూర్తి అతను అందరినీ కలుపుకొని తీసుకెళ్లాల్సిన బాధ్యత అతను ఉంటారు. అలాంటప్పుడు ప్రతి ఒక్కటి సక్సెస్ అవుతుంది. దాంట్లో భాగమే ఇది. ఆ రోజు పుస్తకావిష్కరణ కూడా ఆ శ్రీనివాస్ గారు వాళ్ళందరూ రావడం నాకు జరిగింది. సో విజయవాడలో పుస్తక ప్రదర్శన అనేది నాకు ఎప్పుడు వినేవాడిని. అలాంటిది శ్రీకాకుళంలో ప్రారంభించడం నాకు చాలా సంతోషం అనిపించింది. ఇది ప్రతి సంవత్సరం ఇది జరగాలి. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న ఈ డిజిటలైజేషన్లో, ఈ సోషల్ మీడియా, ఈ మీడియా అన్నింటిలో ఈ పుస్తకాలు అనేది కూడా ఇది శాశ్వతంగా ఉండేది. ఇది కూడా అవసరం. సో భావితరాలకు కానీ ఇప్పుడున్న యంగ్ తరం వాళ్ళకి వీళ్ళందరం కూడా ఇది అవసరం. అలాగే గాంధీజీ యొక్క ఏదైతే ఈ లౌకిక సిద్ధాంతం, ఆయన తత్వాన్ని, ఆయన తాలూకు సిద్ధాంతాన్ని ఇప్పుడున్న తరం అందరికీ, భావితరాలకు కూడా అందించడానికి కోసం మీరు అందరూ తోడ్పడుతున్నందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ ఇది మరింత ముందుకు తీసుకెళ్ళాలి. దీనికోసం తప్పకుండా నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని నేను తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామి చేసినందుకు నేను చాలా మీ అందరికీ కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తాను. ప్రపంచానికి అహింస, సత్యాగ్రహ సిద్ధాంతాలను అందించిన మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ అని, సత్యం, అహింస, శాంతి, సహనం, ఓర్పు అనే మార్గాలను ప్రపంచానికి అందించే మహోన్నత నేత మహాత్మా గాంధీ అని వక్తలు కొనియాడారు. శుక్రవారం శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో స్టార్స్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో 78వ గాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించి ముందుగా ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతినిధులు గేదెల ఇందిరాప్రసాద్, పీజీ గుప్తా, శేషపు జోగినాయుడు, డాక్టర్ బొడ్డేపల్లి ప్రసాదరావులు మాట్లాడుతూ నేడు దిగజారుతున్న మానవీయ విలువలు పెంపొందించేందుకు మరియు గాడి తప్పుతున్న సమాజానికి అదుపులో పెట్టేందుకు గాంధీ చూపిన మార్గం అనుసరణీయమని తెలిపారు. అహింసనే పరమావధిగా నమ్మిన గాంధీ 1948 జనవరి 30న హత్యకు గురి కావడం భారతీయులకు తీరని విషాదాన్ని మిగిల్చిందని అన్నారు. ప్రతి భారతీయుడు పూజ్య మహాత్మా గాంధీని ప్రేమించి గౌరవించినప్పుడే ఆయనకు నిజమైన నివాళి అర్పించిన వారమవుతామని ఈ సందర్భంగా వాకర్స్ ప్రతినిధులు తెలిపారు. గాంధీ చూపిన శాంతి మార్గంలో వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ పయనిస్తుందని, గాంధీ పేరుతో మహాత్మా గాంధీ ఫెలోషిప్ ఏర్పాటు చేసి సామాజిక సేవకులకు ప్రశంసా పత్రాలు, సత్కారాలు చేస్తుందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా నడక సంఘాలు విస్తరించడానికి మూలకారకుడు మహాత్మా గాంధీ అని, నడవండి, నడిపించండి, నవభారత్ నిర్మాణానికి పాటుపడండి అనే నినాదాన్ని గాంధీ చూపిన మార్గంలో తెలుసుకొని వాకర్స్ సంఘాల ఆచరణలో అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టార్స్ మహిళా క్లబ్ ప్రతినిధులు గేదెల లక్ష్మి, నట్ట కళావతి, రాంభాయి, స్టార్స్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు సుగంధం సంజీవరావు, గుడ్ల జగ్గారావు, గుడ్ల గోపాలరావు, పిఎన్సిసి విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అటువంటి మెమోంటో సపోజ్ మా ఇంట్లో ఉందనుకోండి, మా డెస్క్లో ఉంటే అది నాకు మా ఇంటికి కూడా గౌరవం దొరుకుతుంది.
ఆ విధంగా ఏంటంటే మహాత్మా గాంధీ గారి ఫెలో అనేది అది ఆ విధంగా గాంధీ గారి గౌరవించడం జరిగింది వాకర్స్ ఇంటర్నేషనల్. మరి ముఖ్యంగా మన భారతదేశం స్వతంత్రం రావడానికి ఆయన ముఖ్య కారకుడైతే, అలాగే రాజకీయంలో కూడా అన్నింటినీ ఎక్కడొక్కడ సెట్ చేసి మన భారతదేశాన్ని ఒక స్వతంత్ర దేశంగా చక్కగా ఆర్గనైజ్ చేసి మన చేతిలో పెట్టినటువంటి మహాత్మా గాంధీకి ఆయన వర్ధంతి అనేది జరిగింది ఈవేళ 1948లో. కానీ వర్ధంతి వలన మన గాంధీ గారి పోగొట్టుకోవడం అనేది మన భారతదేశానికి చాలా విషయం, విచారకరమైన విషయం. అయితే అలాంటి జరుగుతుంటుంది కానీ అవన్నీ మనకు కాదు. మనము ఈ విధంగా ప్రతి దినము గాంధీ గారి జయంతి దినము అలాగే ప్రతి వర్ధంతి దినం మనం చేసుకుంటే ఆయన పట్ల మనం నిజమైన దేశభక్తితో ఆయన నివాళులు అర్పించినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చారు. వాకర్స్ క్లబ్ పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను. ఎన్టీసీ పిల్లలందరికీ నా ఆశీర్వాదాలు చెప్తున్నాను. అలాగే మా వనిత వాకర్స్ క్లబ్ మహిళలకి నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను. మరి ఈరోజు గాంధీ తాత వర్ధంతి మనం జరుపుకుంటున్నాము. మనం ఈ రోజు జరుపుకుంటున్నామంటే మనం ఎంతో అదృష్టంగా భావించాలి. అతను మన మధ్య లేకపోయినా కూడా మనం ప్రతిరోజు అతను చూస్తున్నాము. నోట్ల మీద విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ చూస్తున్నాము. మరి అలాంటి వ్యక్తిని ఈరోజు మనం ఈ వర్ధంతి చేసుకుంటున్నామంటే మనకి ఎంతో సంతోషమైన విషయం అని నేను చెప్తున్నానండి. మరి నాకు ఇచ్చే అవకాశం పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను. గాంధీ గారి తాలూకా ఫిలాసఫీ వాకర్స్ ఇంటర్నేషనల్ ఉంది. అందువల్ల ఆయన జయంతి వేడుకలు ఎట్లా చేస్తున్నామో వర్ధంతి కూడా ఇవాళ జరుపుకోవాల్సి వచ్చింది. కాబట్టి వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న ప్రజలందరికీ పేరున శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గాంధీ మార్గమే ప్రజల తరానికి అనుసరణీయమైన విషయాన్ని మనం ప్రజల్లో తీసుకెళ్ళాలి. ఆ విధానం ద్వారా ఇప్పటికే వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తూ మన స్టార్ వాకర్స్ అయితేనేమి, స్టార్ వనిత వాకర్స్ అయితేనేమి మంచి మంచి సమాజ సేవ కార్యక్రమం చేస్తున్నాం. భవిష్యత్తులో ఇదే వరుడి కంటిన్యూ చేసి ఈ గాంధీ ఫిలాసఫీ మాత్రం మరింత విస్తృత స్థాయిలో ప్రచారం కల్పించాలని మనసావాచ కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు ప్రసంగా ఎక్కువ గుప్తగా ఒక నిమిషం, ఇంద్రబాబు 2 నిమిషాలు మాత్రమే పూర్తి చేశారు. ఆముదాలవలస నియోజకవర్గంలోని సరుబుజ్జిలి మండలం చిన్న కాగితాపల్లి పంచాయతీ పరిధిలోని బుడ్డివలస గ్రామంలో 78 లక్షల వ్యయంతో ఏఐఐబి నిధులతో నిర్మించిన బీటీ రోడ్డును ఆముదాలవలస శాసనసభ్యులు మరియు రాష్ట్ర పీయూసీ చైర్మన్ కోన రవికుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, అందులో భాగంగానే నాణ్యమైన రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ఈ బీటీ రోడ్ నిర్మాణంలో గ్రామ ప్రజలు ఎన్నో సంవత్సరాల కలలు నెరవేర్చామని, రాకపోకలు మరింత సౌకర్యవంతంగా మారుతాయని, విద్య, వైద్యం, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథం ముందుకు తీసుకువెళ్లడమే తమ సంకల్పమని కోన రవికుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి ముఖ్య నాయకులు, ప్రభుత్వ అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలకు సేవా దృక్పథాన్ని అలవరించిన మహాత్ముడు గాంధీజీ అని, మహాత్మా గాంధీ సూచించిన సేవా మార్గంలో పయనించడమే మనం ఆయనకు అర్పించే ఘన నివాళని లయన్స్ హారికా ప్రసాద్ తెలిపారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా స్థానిక శాంతినగర్ స్వాతంత్ర సమరయోధుల స్మృతివనంలో జరిగిన కార్యక్రమంలో గాంధీ విగ్రహానికి పుష్పమాల వేసి మాట్లాడుతూ, తన జీవన విధానమే తన సిద్ధాంతమని, మహాత్మా గాంధీ తను వల్లించే ఆదర్శాలను అమలు చేసి నిరూపించానని, ముఖ్య స్వాతంత్రోద్యమ సమరంలో కీలక పాత్ర వహిస్తూనే భారతావనిలో ఉన్న అంటరానితనాన్ని నిర్మూలించడానికి అపరిశుభ్ర పరిసరాలను పరిశుభ్రం చేయడం వంటి సమాజ సేవా కార్యక్రమాలలో ఆయన విశేష కృషి చేశారని తెలిపారు. స్వచ్ఛంద సేవా తత్వాన్ని ప్రజలలో పాదుకొల్పిన మహనీయుడు మహాత్మా గాంధీ అని డాక్టర్ జామి భీమశంకర్ పూర్వ ఆంధ్ర విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యులు శ్రీకాకుళంలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశానుసారంగా జునైద్ అహ్మద్ మౌలానా చైర్మన్ కమ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ శ్రీకాకుళం వారి ఆదేశాల మేరకు శ్రీకాకుళం స్థానిక పెద్దరేళ్లి వీధిలో గల జిల్లా సైనిక్ బోర్డుకు సందర్శించి అందులో గల సమస్యల గురించి చర్చించారు.
ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె హరిబాబు మాట్లాడుతూ జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయం నందు NALSA వీర్ పరివార్ సహాయత యోజన 2025 అనే కొత్త పథకాన్ని లీగల్ సర్వీస్ క్లినిక్ ద్వారా ప్రారంభించడం జరిగిందని, దీని ద్వారా మాజీ సైనికుల యొక్క సంక్షేమ మరియు వారి సమస్యలకు పరిష్కారాన్ని చక్కటి త్రోవ ఉంటుందని పేర్కొన్నారు. ఈ యొక్క లీగల్ సర్వీస్ క్లినిక్ నందు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా ప్యానెల్ లాయర్, పారా లీగల్ వాలంటీర్ నియమించడం ద్వారా వారి యొక్క స్థితిగతులు త్వరితగతిన పరిష్కరించుకోవడానికి చక్కటి అవకాశమని తెలిపారు. వీరి యొక్క సేవలను స్థానిక సైనిక్ వెల్ఫేర్ బోర్డు నందు గల పదవీ విరమణ చేసిన సైనికులు వారి యొక్క న్యాయపరమైన సేవలను అందుకోవాలని సూచించారు. 77వ గణతంత్రం రోజు సుప్రీంకోర్టు ఆదేశాల మార్కు ఇన్స్పెక్షన్స్ వెళ్లడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్పెషల్ జడ్జి POCSOను సునీత, ప్యానెల్ అడ్వకేట్ వి జ్యోతిర్మయి, పారా లీగల్ వాలంటీర్ కె ఆదిత్య కుమార్, సీనియర్ న్యాయవాది గేదెల ఇందిరాప్రసాద్, మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు కటకం పూర్ణచంద్రరావు, కెప్టెన్ పి ఈశ్వర్రావు మరియు జిల్లా సైనిక సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ గారి 78వ వర్ధంతి సందర్భంగా పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో శాసనసభ్యులు గౌరవ శ్రీ మామిడి గోవిందరావు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పాతపట్నం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలోనూ కోర్టు కూడలి వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాలకు ఎమ్మెల్యే పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మాట్లాడుతూ అహింస, సత్యం, త్యాగం వంటి గాంధీజీ ఆశయాలు నేటి తరానికి మార్గదర్శకమని, యువత గాంధీజీ ఆదర్శాలను జీవితంలో ఆచరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని గాంధీజీకి ఘనంగా నివాళులు అర్పించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005ను పునరుద్ధరించాలని, మోడీ తెచ్చిన GRAMZ 2025 చట్టాన్ని రద్దు చేయాలని CPM జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. శుక్రవారం ఎచ్చర్లలో మహాత్మా గాంధీ స్ఫూర్తితో గ్రామీణ పేదలకు, రైతులకు, కూలీలకు అండగా ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవడానికి పోరాడతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ CPM వామపక్షాల పార్టీల మద్దతుతో ఆధారపడిన UPA 1 ప్రభుత్వం వామపక్ష పార్టీల ఒత్తిడి, కృషితో వచ్చిన 2005 మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మోడీ ప్రభుత్వం రద్దు చేయడం వల్ల గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కూలీ పేద రైతులకు నష్టమని, పని హక్కు పోతుందని అన్నారు. ఈ పథకం అమలు వల్ల వ్యవసాయ కార్మికులకు పని గ్యారంటీ కలిగింది. కార్పొరేట్ల ఒత్తిడితోనే కొత్త చట్టం తెచ్చారని అన్నారు. కార్పొరేట్ వర్గాలు చౌక శ్రమ కోసం, వేతనాలు తగ్గింపు కోసం లేబర్ కోడ్లు తెచ్చారు. అదనపు కార్మికుల కోసం గ్రామీణ ప్రాంతాల నుండి వలసలు పెంచాలంటే గ్రామీణ ఉపాధి హామీ చట్టం మార్చాలని ఒత్తిడి చేశారు. ఎక్కువ మంది లేబర్ ఉంటే తక్కువ వేతనాలతో పని చేయించుకొని ఆర్థిక లాభం పొందవచ్చనేది కార్పొరేట్ల దురాలోచన. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదలు ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ వచ్చారు. 2021లో ఈ పథకాన్ని 11,000 కోట్లు కేటాయించగా 2024లో 2025లో కేవలం 86,000 కోట్లు మాత్రమే కేటాయించారని తెలిపారు. ఈరోజు గతంలో ఎవరైనా జాబ్ కార్డు నమోదు చేసుకున్నట్టయితే చట్ట ప్రకారం వాళ్ళకి పని కల్పించకపోతే వేతనాలు చెల్లించేందుకు అందులో చట్టంలో నిబంధన ఉండేది. ఈరోజు ఆ నిబంధన ఎత్తేశారు. 100 రోజుల నుంచి 200 రోజులకు పని దినాలు కల్పించాలా, రోజుకు 600 రూపాయలు వేతనం చెల్లించాలా మనం డిమాండ్ చేస్తుంటే ఆ 100 రోజులు 120 రోజులకు పెంచామని చెప్పినప్పుడు కూడా దాన్ని అమలు చేయకపోవడానికి కారణం ఏంటంటే 60% కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇచ్చి ఉపాధి పనులు కల్పించాలని చెప్పి ఏదైతే ఈ చట్టానికి సవరణ చేశారో దానివల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులు ఉండవు కాబట్టి ఈ చట్టం అమలు చేసే పరిస్థితి ఉండదు. మళ్ళీ పాత పద్ధతిలోనే పేదలందరూ కూడా వలసలు వెళ్ళిపోయి ఇతర ప్రాంతాలకి ఉపాధిలాగా వలసలు వెళ్ళే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా సరే పేదల ఉపాధి పొట్టలు కొట్టే GRAMZ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఈరోజు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఈ పోరాటం చేస్తామని చెప్పి పాత ఏదైతే గ్రామీణ ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ చట్టం ఉందో దాన్ని పునరుద్ధరించాలని కోరుతూ ఈరోజు హెచ్చర్లో ప్రతిజ్ఞ చేయడం జరిగింది. కామ్రేడ్స్, ఇవాళ BBG రామ్జీ అని చట్టం తీసుకొచ్చి ఇవాళ ఉపాధి హామీ చట్టానికి ఇవాళ తూట్లు పడిసింది. ఈ విధంగా తూట్లు పడడంతో ఈవేళ కేంద్ర నిధులు 60% తగ్గించినారు. అదేవిధంగా రాష్ట్రాల వాటా 40% పెంచినారు. అంతేకాకుండా పని గ్యారంటీ లేకుండా చేసినారు. ఈవేళ వలసలు
పెంచే కార్యక్రమం చేయడానికి చూస్తున్నారు. ఈవేళ కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం ఇట్లాంటి దుర్మార్గమైన చట్టం చేస్తే దానికి టీడీపీ జనసేన పార్టీలు ఈవేళ మద్దతు ఇవ్వడం దుర్మార్గమైన చర్య. ఇట్లాంటి చర్యలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతాం. ఈ రోజు గాంధీజీని చంపిన గాడ్సే వారసులు ఈ రోజు ఈ ఉపాధి హామీ చట్టాన్ని దుర్మార్గంగా ఇవాళ తూట్లు పడుతున్నారు. దీన్ని నిరసిస్తూ రేపు 2వ తేదీన అన్ని సచివాలయాల్లోన వినతి పత్రాలు ఇవ్వడం, 5వ తేదీన మండల కేంద్రాల్లో ధర్నాలు, తర్వాత భవిష్యత్తు ఉద్యమం చేస్తామని చెప్పి జారీ చేస్తాం. సచివాలయాలపై కోన రవికుమార్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం తగదని చింతాడ రవికుమార్ హెచ్చరించారు. ఆముదాల వలసలో తన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రశంసలు పొందిన వ్యవస్థను దరిద్రాలయం అనడం కోనరవి అవివేకానికి నిదర్శనమని తెలిపారు. ఆముదాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్ సచివాలయ వ్యవస్థపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం స్ఫూర్తితో పరిపాలన వికేంద్రీకరణే ధ్యేయంగా ఏర్పడిన ఈ వ్యవస్థను అవమానించడం అంటే ప్రజలను అవమానించడమే అని కోన రవికుమార్ ఈ వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు. ప్రపంచ స్థాయిలో ఈ వ్యవస్థ పొందిన గుర్తింపుకు ఒక ఉదాహరణగా చూస్తే సచివాలయ వ్యవస్థలో సాంకేతికతను వాడుతున్న తీరును మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ స్వయంగా ప్రశంసించారని పేర్కొన్నారు. డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడంలో ఈ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన కొనియాడారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులు ఇంత పెద్ద ఎత్తున ఉపాధి కల్పన చేసినటువంటి రాష్ట్రం ఇంకొకటి ఏదైనా ఉందా? ఎప్పుడైనా మీరు చేశారా? అలాంటి యువకుల మీద మీరు విషం కక్కడమా? ఇది ఒకసారి ఆలోచించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. అలాగే నాకు తెలిసి కోన రవికుమార్ గారు కూడా ఏదో తనకు తాను ఒక మంచి పేరు వచ్చేయాలి, రాష్ట్రంలో నా పేరు మారుమోగిపోవాలి, నేను ఇలాంటి జిల్లా పరిషత్ సమావేశంలో ఇలాంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఏదైనా వాగేస్తే నా పేరు మారుమోగిపోతుంది అని చెప్పి ఆలోచనతో చేస్తున్నట్టే ఇది కనిపిస్తుంది. కోన రవికుమార్ గారు మీరేమి బాధపడిన అవసరం లేదు. మీకు ఆల్రెడీ ఈ రాష్ట్రంలో మీ సోషల్ మీడియాలో మీ పేరు మారుమోగుతుంది. మీకు చాలా మంచి పేరు కూడా వచ్చింది. మీ పేరేమో సాక్షాత్తు ఈ మన నిన్నే వచ్చినటువంటి అరవ శ్రీధర్ కానీ, లేకపోతే కోనేటి ఆదిమూలం, నజీరు, వాసంశెట్టి సుభాష్, వీళ్ళ పేరు సరసన మీ పేరు చేరి రాష్ట్రంలో మీ పేరు అనేది ఆల్రెడీ మారుమోగుతుంది. సో మీరు ఈ పేరు కోసం ఆలోచించనక్కర్లేదు. ఇంకా ఇటువంటి ఇంకో కార్యక్రమం కానీ మరొక 3 నెలలు 4 నెలల్లో మీ కూటమి ఎమ్మెల్యే ఇంకోరు ఎవరైనా చేస్తే మళ్ళీ మారిపోతూనే ఉంటుంది మీ పేరు. అందుకు ఇలాంటి మన చుట్టూ ఉన్నటువంటి కుర్రవాళ్ళ మీద కానీ, మన చుట్టూ ఉన్నటువంటి ఉద్యోగస్తుల మీద కానీ, ప్రజలకు మెరుగైన పారదర్శకమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి ఈ సచివాలయాల మీద, ఆ వ్యవస్థ మీద, ఉద్యోగుల మీద ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి మీకు ఈ మీడియా ద్వారా తెలియజేస్తాను. అభివృద్ధి చెందిన భారత్ దిశగా ధనిక్ భారత్ విద్యా ఉద్యమం జరుగుతోందని ధనిక్ భారత్ విద్యా సంస్థల డైరెక్టర్ బాలలత తెలిపారు. ధనిక్ అనే భావన కేవలం ఆర్థిక సంపదకే పరిమితం కాకూడదని అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆమె గురువారం విలేకరులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సులువుగా ఐఏఎస్ ఎలా అవ్వాలనే దానిపై అవగాహన కల్పించారు. ఒత్తిడి లేని విద్య ద్వారానే అనుకున్న లక్ష్యాలు సాధించుకోవడం జరుగుతుందని తెలిపారు. క్రమం తప్పకుండా కౌన్సిలింగ్ ద్వారా విద్యార్థుల్లో మానసిక స్థైర్యం, జీవిత లక్ష్యం, స్పష్టత పెంపొందించుకోవాలని తెలిపారు. సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం కేవలం చదువు మాత్రమే కాదని మేధస్సు, నైతికత, భావోద్వేగ పరిపక్వత, జీవన నైపుణ్యాల సమగ్ర వికాసమే ధనిక్ భారత్ లక్ష్యమన్నారు. సమావేశంలో ఆమెతో పాటు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, హైదరాబాద్లో మా బ్రాంచెస్ స్టార్ట్ చేస్తున్నామండి. దీనికి సంబంధించి 9వ తరగతి 10వ తరగతి విద్యార్థులకు భవిష్యత్తులో కెరీర్ కోర్సెస్ ఎలా ఉండొచ్చు, ఎలా మనోధైర్యంతో 10వ తరగతి పరీక్షలు రాయాలి, అదేవిధంగా పరీక్షలు అయిన తర్వాత వాళ్ళు ఏ విధంగా కెరీర్ని చూస్ చేసుకోవాలి, ఈ విషయం కనుక కాస్త తెలియజెప్తే వాళ్ళకి భవిష్యత్ ప్రణాళిక అనేది ఈజీగా అవుద్ది. శ్రీకాకుళంలో యువతకి చాలా పట్టుదల ఉందని, కష్టపడే మనస్తత్వం ఉంది. అయితే దిశానిర్దేశం అనేది ఇక్కడ చాలా అవసరం కాబట్టి ఇక్కడికి మా చైర్మన్ గారు విక్రమ్ నారాయణరావు గారు ప్రత్యేకంగా మమ్మల్ని అందరినీ పంపించడం జరిగిందండి. నేను కూడా ఆయన మిషన్ మీద ఇక్కడికి వచ్చాను. ఆయనకు ఒక డ్రీమ్ అనమాట. ఆయనకి లాయిడ్ ఫార్మా అని చెప్పి ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ ఫార్మా కంపెనీ ఉంది. అయితే ఫార్మా కంపెనీ మాత్రమే కాదు, విద్యా వ్యవస్థలో భారతదేశం మారాలంటే విద్యా వ్యవస్థ మారాలి, మంచి నైతిక విలువలు కల విద్యార్థులు బయటికి రావాలని చెప్పి
ఇంటర్మీడియట్ స్థాయి అనేది చాలా కీలకం కాబట్టి అలాంటి విద్యా వ్యవస్థ ముందుకెళ్తున్నాం. మా విశాఖపట్నం సెంటర్ హెడ్ మస్తాన్ రావు గారు 30 సంవత్సరాల అనుభవం ఉంది విద్యా వ్యవస్థ పైన. సంపూర్ణంగా అంటే స్మార్ట్గా ఎలా చదువుకోవాలని నేర్పిస్తారు. అదేవిధంగా మా లాయిడ్ కంపెనీకి చెందిన డైరెక్టర్ గారు, ధనిక్ భారత్ డైరెక్టర్ గారు విక్రమ్ అజయ్ గారు ఉన్నారు. ఆయన కూడా చాలా మంచి పట్టుదల గల వ్యక్తి. దాంతోపాటు రామ్ గారు ఉన్నారు, రామచంద్రపూడి గారు కూడా. మేమందరం కూడా కలిసి ఇక్కడికి రావడం జరిగింది. శ్రీకాకుళంలో ఈ ప్రోగ్రాం చాలా విజయవంతమైంది. శ్రీకాకుళంలో నాకు ప్రత్యేకమైన మక్కువ అండి. మా రోణంకి గోపాలకృష్ణ ఆల్ ఇండియా 3వ ర్యాంక్ ఎవరైతే సాధించారో ఆయనది కూడా శ్రీకాకుళమే. తను నా స్టూడెంట్ అండి. సో శ్రీకాకుళం వచ్చినప్పుడు ఆయన బాగా గుర్తొస్తారు నాకు. సో ప్రత్యేకమైన అభిమానం అనమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని, పారిశుద్ధ్య కార్మికుల సమాజ ఆరోగ్యానికి వెన్నెముక అని డాక్టర్ పైడి సింధూరా తెలిపారు. శ్రీకాకుళం మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ కమలాకర్, విశిష్ట అతిథి మున్సిపల్ వైద్యాధికారి సుధీర్ కుమార్ మాట్లాడుతూ, గడిచిన రథసప్తమి ఉత్సవాల వేడుకల్లో నిజమైన, అతి ముఖ్యమైన, ప్రాధాన్యమైన నిస్వార్థ సేవకులు పారిశుద్ధ్య కార్మికులని, సమయాన్ని కూడా లెక్క చేయక విధులు నిర్వర్తించిన తీరు మరవలేనిదని తెలిపారు. అలాంటి వారికి ఈరోజు ఒక్క శ్రీకాకుళం లయన్స్ క్లబ్ సెంట్రల్ బృందం మాత్రమే గుర్తింపునివ్వటం అభినందనీయమని తెలిపారు. లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు డాక్టర్ సింధూరా మాట్లాడుతూ, కార్మికుల సేవలు లేకపోతే ప్రజల ఆరోగ్యం కుంటిపడుతుందని, పారిశుద్ధ్య కార్మికుల స్వచ్ఛతా కార్యక్రమాలతో అందరి ఆరోగ్యాన్ని ఎంతగానో మేలు జరుగుతుందని, రథసప్తమి ఉత్సవాల్లో పారిశుద్ధ్య కార్మికులు అందించిన సేవలు చిరస్మరణీయమని, రథసప్తమి విజయంలో కీలక పాత్ర పారిశుద్ధ్య కార్మికులదేనని తెలిపారు. లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ వ్యవస్థాపకులు నటుకుల మోహన్, జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ పొన్నాడ రవికుమార్, వయోజన విద్య జిల్లా చైర్మన్ బాడాన దేవభూషణ్ మాట్లాడుతూ, పరిశుభ్రత ఎక్కడ ఉంటుందో అక్కడ ఆరోగ్యం ఉంటుందని, వారం రోజుల రథసప్తమి వేడుకల్లో వీరి సేవలు అమూల్యమని, నిజమైన సేవకులను ఈరోజు గౌరవించడం ఆనందంగా ఉందని తెలిపారు. అలాగే ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులు తమ కుటుంబం కోసం ఆలోచించి సేవా కార్యక్రమంలో ఆరోగ్య సూత్రాలతో పాటుగా జాగ్రత్తలను పాటించాలని తెలిపారు. అనంతరం మున్సిపల్ కార్మికులందరికీ పండ్లు, ఫలాలు అందించి ప్రశంసా పత్రాలను అందించారు. సో దానికి మీ అందరి సహాయ సహకారాలు ఉండడం వల్లే ఇంత చక్కగా జరిగిందని నేను అనుకుంటున్నాను. సో అందుకే మీకు ఒక చిన్న గ్రాటిట్యూడ్ మా వైపు నుంచి, ఒక చిన్న సత్కారం తెలియజేయడానికి ఈరోజు ఈ ఏర్పాటు లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ద్వారా చేయడం జరుగుతుంది. సో ఇందులో మీరు చాలా పెద్ద రోల్ ప్లే చేశారని అనుకుంటున్నాను. ఎందుకంటే మీ వల్లే అది సక్సెస్ అయ్యింది. సో గత నెల రోజుల నుంచి నేను కంటిన్యూస్గా ఫాలో అవుతున్నాను. మన మున్సిపల్ ఆఫీస్ కానీ, మన కలెక్టర్ ఆఫీస్లో కానీ మీటింగ్స్కి కాన్స్టెంట్గా అటెండ్ అవుతూ ఉంటున్నాను. సో ప్రతి దాంట్లో కూడా నాకు తెలిసింది ఏంటంటే, మన ఊర్లో రథసప్తమిని అందరూ కూడా చాలా పెద్ద మేజర్ ఇష్యూగా తీసుకొని మీ అందరూ ముందుకొచ్చి దానికి సహాయం చేయడం జరిగింది. సో అందుకే అది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రథసప్తమి అంట శ్రీకాకుళంలో బాగా చేస్తారంట. అన్ఫార్చునేట్లీ నేను ఆ రోజు విజయవాడలో ఉన్నాను. బట్ విజయవాడలో కూడా నేను విన్నా, ఈ రోజు మీ ఊర్లో రథసప్తమి అంట కదా మేడం, చాలా బాగా చేస్తారంట కదా, ఆల్రెడీ మాకు విజువల్స్ వస్తున్నాయని చెప్పారు. సో అదంతటికీ కారణం మీరే. సో మీరు ఇంత స్ట్రాంగ్ గా ఉండడం వల్లే మన ఊరు, ఇందాక రవి గారు చెప్పినట్టు మన ఊరు మన బాధ్యత అన్నది మీరు ఆల్రెడీ బాధ్యతగా తీసుకొని చేస్తున్నారు. సో ఇంకా ఎన్నో పండగలు మన ఊరికి రూపుదిద్దడానికి మనం అందరం కలిసి కృషి చేద్దాం. దానికి పూర్తి సహకారం మా లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంటర్ ఎప్పుడు అందిస్తుందని మనస్ఫూర్తిగా. సమస్య ఏదైనా అతన్ని కలిస్తే చాలు సమస్య తీరిపోతుంది. సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకే అతని ప్రయత్నం. రోజుకి 18 గంటలు కష్టపడే తత్వం మరి ఎవరో కాదు, శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గుండు శంకర్. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం శ్రీకాకుళం నగరం విశాఖ ఏ కాలనీలో గల తన క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గుండు శంకర్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలు, వినతులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని వచ్చారు. ప్రజల నుండి వచ్చిన పలు వినతులను శ్రద్ధగా ఆలకించిన ఎమ్మెల్యే శంకర్ సమస్యల స్వరూపాన్ని తెలుసుకొని సంబంధిత శాఖల అధికారులు వెంటనే స్పందించి తక్షణ పరిష్కారం చూపాలని ఆదేశించారు.
సూచించారు. ముఖ్యంగా తాగునీరు, పారిశుద్ధ్యం, రోడ్లు, విద్యుత్ పింఛన్లు, గృహ నిర్మాణం వంటి ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజా దర్బార్ ద్వారా నేరుగా ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని తెలిపారు. తమ వినతిపై బాధ్యతాయుతంగా చర్యలు తీసుకొని ప్రజలకు న్యాయం జరిగేలా అధికార యంత్రాంగం పనిచేయాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం రూరల్ టౌన్, గార మండలాలకు చెందిన ప్రజల నుండి వినతులను స్వీకరించారు. గార మండలం శ్రీకోర్మం గ్రామం, రాళ్లపాడు గ్రామానికి చెందిన కొంతమంది ప్రజలు ఎమ్మెల్యే గుండు శంకర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి నేటి వరకు మా గ్రామానికి రోడ్డు లేదని, ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఇప్పటి శాసనసభ్యులు గుండు శంకర్ హామీ ఇచ్చారని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గుండు శంకర్ చొరవతో రోడ్డు పూర్తయిందని వారు తెలిపారు. అనంతరం హర్షధ్వానాల మధ్య గుండు శంకర్, రాళ్లపాడు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజా గ్రీవెన్స్ అవుతుందని తెలిసి గ్రీవెన్స్కి ఇతనికి ఒక సంవత్సర కాలం క్రితం చెన్నన్న అవుతారు. మాకు కాలు ఇన్ఫెక్షన్ వలన కాలు తీసేయడం అయింది. దానికి ఏదైనా అవకాశం ఉంటే కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి ఎన్టీఆర్ బోరోస్ ఆఫ్ ఫెనక్స్ను ఇప్పించాల్సిందిగా మేము ఈ యొక్క ప్రజా గ్రీవెన్స్ ద్వారా ఎమ్మెల్యే గారికి వినతిపత్రం అందించడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగా స్పందించి వెంటనే కమిషనర్ గారికి, అలాగే కలెక్టర్ గారి కార్యాలయంకి, మరియు మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అయిన రామ్మోహన్ నాయుడు గారికి ఒక దరఖాస్తు ఫోన్ చేయడం కూడా జరిగింది. చేసి ట్రైసైకిల్ కూడా ఇప్పిస్తామని భరోసా కూడా ఇచ్చారు. పెన్షన్లు కూడా వచ్చినప్పుడు అవకాశం ఉన్నంత వరకు ముందు లిస్టులో పెడతామని కూడా చెప్పడం జరిగింది. మాది ఇక్కడ పెద్దపాడు, శ్రీకాకుళం మున్సిపాలిటీ, శాస్త్రులపేట విలేజ్ అర్బన్లో కలిసిపోయింది ఈ మధ్యన. కాబట్టి ఎమ్మెల్యే గారికి మా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. రాళ్ళపేటకి తొలిసారిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా మేము చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నాం. ఎందుకోసమంటే గుండు శంకర్ గారు మా బాధలను గుర్తించి మా ఊరు వచ్చి మొత్తం ప్రతి వీధి కూడా వెళ్ళి గ్రామంలో ఇంతమంది ఇన్ని బాధలు పడుతున్నారా, అయ్యో చాలా తప్పు జరిగిపోయిందే అనేసి వెంటనే రెస్పాండ్ అయ్యి వెంటనే 2 జేసీబీలు కూడా తీసుకొచ్చి మా ఊరిని సీసీ రోడ్లతో నింపేశారండి. ఇది నిజంగా చాలా ఆనందం. ఆ ఆనందాన్ని మేము సెలబ్రేట్ చేసుకుందామనేసి ఇప్పుడు అమ్మవారి పండుగలు ఉన్నాయన్నమాట 2 నెలల్లోని. అంత ఇంపార్టెంట్, ఎంతో దూరం నుంచి ప్రజలందరూ మా ఊరికి వస్తున్నారు. గ్రామస్తులందరూ కూడాను, వాళ్ళ చుట్టుబంధువులందరూ కూడాను. వాళ్ళకి ఈ ఊరి మెసేజ్ ఇప్పుడు బ్రహ్మాండంగా వెళ్తుంది. నిజంగా ఇలాంటి నాయకుడు తొలిసారిగా మాకు దొరికారు. నిజంగా మేము చాలా అదృష్టవంతులం. గుండు శంకర్ గారు ఇక మీదట ఏదైనా సరే పార్టీకి విధేయతగా మా గ్రామాన్ని తొలిసారిగా చూసిన నాయకుడు, రాళ్లపేట గ్రామ నిర్మాత మాకు దొరికారు అని చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ నేడు ఇంతమంది మీరు చూస్తున్నారు, వీళ్ళంతా కూడాను రాళ్లపేట నుంచి వచ్చి సార్ ధన్యవాదాలు తెలుపుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. దానికి సంబంధించి మేమందరికీ వచ్చామండి. ఇటు దీపావళి నుండి రాళ్లపేట మీదుగా, అలాగే మెండపేటకి రోడ్లు కూడా కంప్లీట్ చేసుకున్నాం. వాళ్ళ ఊర్లో ఇంటర్నల్ రోడ్స్ కూడా వేసాం. రాబోయే రోజుల్లో అయ్యవారిపేట నుండి రాళ్లపేట మీదుగా శ్రీకోర్మంకి కానీ రోడ్డు వేయగలిగితే అది శాంక్షన్ అయిపోయి ఉంది. దాన్ని కూడా ఆ జంగిల్ క్లియరెన్స్ చేయాలంటే పెద్ద 200 మిషన్స్ కావాలి. దానికి పేమెంట్ లేక ఇన్నాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. నేను 200 మిషన్ ఎంగేజ్ చేసి తప్పకుండా వాళ్ళకి ఇస్తాను నా సొంత నిధులతో. అది తీసిన తర్వాత ఆ రోడ్డు కూడా వేస్తాం. కోలపేట నుండి వస్తున్న బీటీ రోడ్డుకి సీసీ రోడ్డు కనెక్ట్ చేసాం. ఆ ఏరియా అంతా ఇప్పుడు పెద్ద కనెక్టివిటీ ఏర్పడినట్లే. సో మొదటి నుండి మేము చెప్తూనే వస్తున్నాం, సామాన్య ప్రజలకి కనీస వసతులు, మౌలిక వసతులు కల్పనే ధ్యేయంగా ఈ కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పనిచేస్తున్నారు. దానికి అనుగుణంగా మేము కూడా ఏదైతే డ్రింకింగ్ వాటర్, డ్రైనేజ్ వాటర్, అలాగే ఇరిగేషన్ వాటర్, సాగునీరు, త్రాగునీరు, మురుగునీరు, వీటిపైనే మేము ఎక్కువ దృష్టి పెట్టాం. అలాగే ఎలక్ట్రిసిటీ, లో వోల్టేజ్ అది కూడా మార్చాం ఆ ఊర్లో. నాట్ ఓన్లీ రోడ్స్, మేము అక్కడ వోల్టేజ్ లోపం ఉంటే అది కూడా సరి చేసాం. అలాగే రోడ్స్ కనెక్టివిటీ, ఈ వీటి మీద దృష్టి పెడతాను నేను మొదటి నుండి చెప్తున్నాను. దాంట్లో భాగంగా ఇది చేయడం జరిగింది. మరి ప్రతి శుక్రవారం కూడా ఇంత జనాలు గ్రీవెస్ఎల్కి వస్తారంటే దాని అర్థం ఏంటంటే అక్కడికి మోర్ దెన్ 75% పరిష్కారం జరిగిపోతుంది అక్కడే. తక్షణమే ఫోన్ చేసి ఇమీడియట్గా డిఎస్పీ అంటే డిఎస్పీ, ఆర్డీఓ అంటే ఆర్డీఓ, ఎంఆర్ఓ అంటే ఎంఆర్ఓ, కమిషనర్ అంటే కమిషనర్లకి అందరికీ ఫోన్ చేసి వాళ్ళందరికి పనులు కూడా చక్కగా నిర్వర్తిస్తున్నారు.
అలాగే ఆయన మరి సేవలను కూడా ప్రజలందరినీ గుర్తించి ఎమ్మెల్యే గుండుశంకర్కి వెళ్తే మా సమస్య పరిష్కారం అవుద్ది అనే ఉద్దేశంతో తండోపతండాలుగా జనం వస్తున్నారు. అది మీరు అందరూ చూస్తున్నదే. కాబట్టి మరి అలాంటి మంచి నాయకుడు మా శ్రీకాకుళం కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గం మాకు దొరకడం మేము అంతా అదృష్టంగా, మా నియోజక ప్రజలందరూ అదృష్టంగా భావిస్తూ మేము దీన్ని గౌరవంగా తీసుకుంటాం. కన్నడు ఏ ఎమ్మెల్యే దగ్గర కూడా అంత గ్రీవెన్స్ రావడం జరగలేదు. కానీ ఈ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత గ్రీవెన్స్ కూడా పెరిగింది. దానికి గల కారణం ఇంతకుముందు ఎన్నడూ కూడా ఏ ఎమ్మెల్యే కూడా ఈ విధంగా పరిష్కరించడం, తక్షణమే ఫోన్ చేయడం, ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడం లేదు. ఈ ఎమ్మెల్యే గారు ఏ నియోజకవర్గంలో లేని జనం కార్యక్రమానికి విచ్చేసి ఆ పనులు నెరవేర్తించుకొని వాళ్ళు వెళ్ళడం వల్ల ఈ గ్రీవెన్సెల్ పెరిగిందని నేను అనుకుంటున్నాను. రథసప్తమి ఉత్సవాలను దగ్గరుండి పర్యవేక్షించి విజయవంతంగా నిర్వహించిన సందర్భంగా శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ను కళింగ కామిటీ సంఘం సభ్యులు అభినందించారు. గురువారం శ్రీకాకుళం నగరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కళింగ కామిటీ సంఘం నాయకులు ఎమ్మెల్యే శంకర్ను దుశ్శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రథసప్తమి ఉత్సవాలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తూ ద్వితీయ రాష్ట్ర ఉత్సవాలను సజావుగా విజయవంతం చేయటంలో ఎమ్మెల్యే శంకర్ కీలక పాత్ర పోషించారని తెలిపారు. శ్రీకాకుళం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడం ఎమ్మెల్యే పనితీరు భేష్ అన్నారు. రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, సజావుగా దర్శనం కలిగేలా ఏర్పాట్లు చేయడం అభినందనీయమని కొనియాడారు. లక్షలాది మంది భక్తులు హాజరైనప్పటికీ అందరికీ ప్రశాంతంగా దర్శనం కలిగేలా అధికారులతో సమన్వయం చేసుకుని నిరంతర పర్యవేక్షణ చేపట్టారని పేర్కొన్నారు. రథసప్తమి రోజున అర్ధరాత్రి నుండి దేవాలయ పరిసరాల్లో స్వయంగా పర్యటిస్తూ భక్తులకు అవసరమైన సహాయ సహకారాలు అందించారని, ప్రసాదాలు, పాలు, నీరు, మజ్జిగ, అన్నప్రసాదం వంటి సౌకర్యాలను సేవా సంస్థల ద్వారా ఏర్పాటు చేయించారని తెలిపారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని త్వరితగతిన దర్శనం కలిగేలా చర్యలు తీసుకోవడం ప్రశంసనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కళింగ వైశ్య కోశాధికారి కోరాడ రమేష్, మాజీ అరసవిల్లి ట్రస్ట్ బోర్డు నెంబర్ అందవరపు రఘు, సూరి రామారావు, శిల శంకర్, కోరాడ రమేష్, నగర వాణిజ్య విభాగం అధ్యక్షులు తంగుడు చంద్రశేఖరరావు, కోదండ రామాలయం ట్రస్ట్ బోర్డు నెంబర్ బరాటం ఈశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. అరసవిల్లి ఆదిత్యుడు ప్రత్యక్ష భగవానుడు శ్రీ సూర్యనారాయణ స్వామి ఉత్సవాలను హెలిప్యాడ్ రైడ్, హాట్ ఎయిర్ బెలూన్, ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన నాటకశాల, 150 సంవత్సరాల చరిత్ర గల సురభి నాటకాలు, అదేవిధంగా దర్శనం 6 లైన్లు, చరిత్రలో మొదటిసారి 6 లైన్లు, ఏ విధంగా అయితే ప్రజలకు మాటిచ్చారో, ఏ విధంగా అయితే జనరంజకంగా చేస్తూ ఉన్నారో అందరికీ ఆదిత్యం దర్శనం అయింది. ఒక వాటర్ ట్యాంకులో 100 లీటర్ల కెపాసిటీ ఉన్నప్పుడు మనం మోటార్ ఆఫ్ చేయడం మర్చిపోతే 110 లీటర్లు పడితే 10 లీటర్ల నీరు పడటం సహజం. అదేవిధంగా అనూహ్యమైన భక్తజన సందోహం ఆదివారం అవడం వల్ల, సెలవు దినాలు అవడం వల్ల వచ్చారు. అయినప్పటికీ 1 గంట 2 గంటల సేపు కొద్దిగా ఇబ్బంది జరిగినప్పుడు కూడా భక్తుల సౌకర్యార్థం ఎమ్మెల్యే గారు పార్టీ శ్రేణులే రంగంలోకి దిగి డైరెక్ట్గా క్యూ లైన్లు సర్ది జిల్లా ఎస్పీ గారు, కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు ప్రత్యక్ష పర్యవేక్షణలో అంతా కూడా 2 గంటల్లో అదుపు చేసి ప్రతి ఒక్కరికి కూడా దక్షిణ కలిగించినందుకు శ్రీకాకుళం పురప్రతినిధుల తరపున, జిల్లా ప్రజానీకం తరపున అచ్చెన్నాయుడు గారికి, రామ్మోహన్ నాయుడు గారికి, మా గుణశంకర్ గారికి, అదేవిధంగా నగర పార్టీ అధ్యక్షుడు పాండ్రంగి శంకర్ గారికి, తెలుగుదేశం పార్టీ శ్రేణులకు, దీని విషయంలో ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన మున్సిపల్ అధికారులకు, పోలీసు సిబ్బందికి, రెవెన్యూ సిబ్బందికి, జ్యుడిషియల్ సిబ్బందికి మా అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడానికి, అభినందనలు తెలియజేయడానికి ఈరోజు వచ్చాం. మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు సస్యశ్యామలు అద్భుతమైన రోడ్ల నిర్మాణంతో నగరం మరింత ముందుగా అభివృద్ధి దిశగా పరుగులు పెడుతుంది. ఈ 3 సంవత్సరాలు పీరియడ్ కూడా ఇదే విధమైన అభివృద్ధి చేయాలని మీరు చేస్తారని నమ్ముతూ ఆ భగవంతుడు సూర్యనామూర్తి ఆశీస్సులు మీ మీద ఉండాలని మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మరొకసారి అభినందనలు. వార్తలు సమాప్తం. మళ్ళీ తరువాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.